పార్వతి, ఇక్కడికి వస్తావు నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావు నాకు తెలీదు. నేను అక్కడ ఎవరిని ఏడిపించలేదు. మీరే చెప్పారు కదా పెద్దబాబు గారు, బాధ ఉంటే గుండెల్లో దాచిపెట్టుకో, ఎవరితో చెప్పుకోవద్దు అని, ఎవరిని ఏడిపించొద్దు అని. కానీ అమ్మోడితో చెప్పాలనిపించింది. చల్లగా చూసాయి అమ్మ నా ఏడుపు చూసైనా నా రాత మారుస్తుందేమో అని వచ్చాను. నా బాధ మీకు చెప్పొచ్చు పెద్దబాబు గారు. చెప్పు. కానీ ఏడుపు వస్తుంది పెద్దబాబు. మొదటి సంబంధం తప్పిపోయిందని తెలిస్తే నాకు పెళ్ళవదని భయంగా ఉంది. నాన్నకి భారం అవుతాను పెద్దబాబు. ప్రపంచం అంటే నీకెంత తెలీదో, నువ్వంటే కూడా నీకంతే తెలీదు. ఘట్టం నేను ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టిన బ్యూటీ కాంటెస్ట్లో నువ్వు గెలిచావు. నీకొచ్చిన క్రేజ్తో నీ ఫోటో తీసుకోవడానికి 10 లక్షలు ఇస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేయడానికి 10 కోట్లైనా ఇస్తారు. రాత్రికి రాత్రి నువ్వు స్టార్ అయ్యావు. రేపు తెల్లారేలోపు కోటీశ్వరాలు కావచ్చు, కానీ నీకు ఆ విలువ తెలీదు. నిజమే బాబు, నాకేం తెలీదని పెళ్లి చేసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా లక్షలు వస్తాయని సీరియల్లో యాక్టింగ్ చేయమన్నారు. 3 పూటలా కోరింది తినొచ్చు, కారులో తిరగొచ్చు అని ఏవేవో చెప్పారు. డబ్బు ముఖమే చూసేటోళ్ళు వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకునేంత టైం లేకుండా సంపాదిస్తారు. ఆ బతుకు నాకొద్దు పెద్దబాబు. కంటికి రెప్పలా చూసుకునేటోడు రావాలనుకున్నాను. మా నాన్నని మా తమ్ముడిని సొంత వాళ్ళలా చూసుకునేటోళ్ళు కావాలి, కానీ ఇట్టంటోళ్ళు వద్దు పెద్దబాబు. పార్వతి, నువ్వు అనుకున్నట్లే నువ్వు కోరుకునేవాడే వస్తాడు. ఘట్టం నేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు నేను. 1,00,000 కోట్లు ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటాయో కూడా నీకు తెలీదు. అన్ని కోట్ల టర్నోవర్స్ ఉన్న కంపెనీకి అధిపతినైన నన్ను ఒకడు హేళన చేశాడు. నాలో లోపముందని, ఏదో ప్రాబ్లం ఉందని, అందుకే నాకు పెళ్లి కాలేదని, నాకన్నా ముందు తమ్ముడికి చేస్తున్నామని కమెంట్ చేశాడు. అప్పుడు నేనేం చేయాలి? ఏడవాలా? ఇలా చీకట్లో కూర్చోవాలా? కానీ నేను బాధపడలేదు. లోపం నాలో లేదు, వాడి సంస్కారంలో ఉంది, వాడి అహంకారంలో ఉందనుకొని వదిలేశాను. ఇటు చూడు పార్వతి, కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయని, వర్షం వస్తే వరదలు వస్తాయని ముందే ఊహించుకుంటే సరిగ్గా బ్రతకలేం పార్వతి. ధైర్యంగా ఉండు. దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో నిన్ను నువ్వు అంతగా నమ్మాలి. అర్థమైందా? తలాడించడం కాదు,
చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. అర్థమైంది పెద్ద బాబు. స్మైల్ లేదు. అర్థమైంది పెద్ద బాబు గారు. ధైర్యంగా ఉండు. పార్వతి ఏదైనా వెంటనే క్యాచ్ చేస్తుంది. అందుకేగా బ్రాండ్ అంబాసిడర్ అవగలిగింది. వెళ్దామా? పద పార్వతి, పద. రా కూర్చో. బాబు గారు. పార్వతి, ఇదేంటి పెద్ద బాబు గారు? మహి ఐశ్వర్యాల ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్. అంటే నిశ్చితార్థమే కదా? అవును పార్వతి. అబ్బో, ఎంత గొప్పగా ఉంది. వాసన భలే ఉంది. భలే టూర్ పెద్దబాబు గారు. ఈడు దాకా వచ్చి అమ్మవారికి కార్డు ఇవ్వరా? అమ్మవారికి కార్డేంటి? అవును పెద్దబాబు గారు, ఫస్ట్ కార్డు మనం దేవుడికి ఇవ్వాలా. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని మీకు తెలియవు. మొదటి పత్రిక అమ్మవారికి ఇవ్వాలి. అప్పుడు జంటకి చాలా మంచి జరుగుద్ది. సరే పద. రండి. పెద్దబాబు గారు, ఈ కాడుకి నేను పసుపు పెడతాను, మీరు కుంకుమ పెట్టండి. ఎలా పెట్టాలి పార్వతి? చాలా సింపుల్ పెద్దబాబు. ఇదిగో, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి పెద్దబాబు. బాబు.